శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలి అంటూ కోర్టులను వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా వివరాలు అందించింది. రాష్ట్రపతి గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదు అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లులపై గవర్నర్లు అంగీకారం తెలిపే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ గడువు విధించడం వల్ల రాష్ట్రపతి గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని తగ్గించినట్లు అవుతుంది అని కేంద్రం తెలిపింది. ఆ రెండు స్థానాలు ప్రజాస్వామ్య పాలనకు సంబంధించిన ఉన్నత ఆదేశాలను సూచిస్తాయి అని పేర్కొంది. వారి విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగపరమైన యంత్రాంగాల ద్వారా సరిదిద్దాలి అని సూచించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదు అని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమే తిప్పి పంపించడమో చేయాలి అని నిర్దేశించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చు అని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చింది అని ప్రశ్నించారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గడువు విధించడంపై అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది.